క్రెడిట్ కార్డ్ని మనం బెటర్ వేలో వాడితే కనుక మనం చాలా వరకు కూడా అమౌంట్ని మనం సేవింగ్ చేసుకోవచ్చు. సో సేవింగ్ అనేది ఇక్కడ సంపాదన అన్నట్టు. ఒక కార్డు యూజ్ చేసుకొని ఒక పర్చేజ్ చేసుకొని మనం ఆ వస్తువును వాడుకొని మళ్ళీ ఇన్ టైంలో పే చేసాం కాబట్టి మనకు అక్కడ ఎలాంటి అమౌంట్ అనేది మనం ఎక్కువ వాడాలి. అంటే మనం అక్కడ అమౌంట్ అయితే సంపాదించాం, అంటే 0 ఇంట్రెస్ట్ తోటి. వే ఆఫ్ యూజింగ్ క్రెడిట్ కార్డ్ అంటే ఇందులో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి గుడ్ వే ఉంటుంది, ఒకటి బ్యాడ్ వే. గుడ్ వే ఎలా అంటే మామూలుగా క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసి మనం ఏం పర్చేజ్ చేసినా అందులో నుంచి ఎలాంటి అమౌంట్ ఎంత తీసుకున్నా కూడా ఇన్ టైంలో కనుక మనం పేమెంట్స్ చేసామంటే 100% గ్రాసరీ కానీ లేకపోతే కంప్యూటర్ యాక్సెసరీస్ కానీ ఇలాంటి వాటికి బెటర్ టైంలో ఇన్వెస్ట్ చేసి బెటర్ టైంలో కనుక మనం పేమెంట్ చేస్తే దిస్ ఈస్ ద గుడ్ వే అండ్ చాలా మంచిది క్రెడిట్ కార్డ్ ఇట్లాంటి వాటికి. అండ్ బ్యాడ్ వే ఏంటంటే మనం క్రెడిట్ కార్డ్ నుంచి ఒకసారి అమౌంట్ తీసుకున్న తర్వాత ఇన్ టైంలో కనుక మనకు పేమెంట్ చేయకపోతే దాని తర్వాత వాళ్ళు ఇచ్చే ఇంట్రెస్ట్కి అయితే లిటరల్ మనం పే చేయలేము. ఎందుకంటే మామూలుగా జనరల్ బ్యాంక్ ఇంట్రెస్ట్ వేరు, క్రెడిట్ కార్డ్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఏంటంటే మనకు ఆల్మోస్ట్ 18 to 90% ఇంట్రెస్ట్ అయితే యాడ్ అవుతుంది. దీనివల్ల మనకి ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్. ఈ లెక్కను ఆలోచించుకుంటే కనుక ఇది చాలా వరకు క్రెడిట్ కార్డ్ నుంచి పర్చేజ్ చేసుకొని మళ్ళీ తర్వాత బిల్స్ అయితే పేమెంట్ చేయకపోవడం వాళ్ళకి సిబిల్ స్కోర్ ఎఫెక్ట్, ఇంట్రెస్ట్ ఎక్కువ పడడం అండ్ దాని తర్వాత కొన్ని సందర్భాల్లో అయితే లిటరల్లీ ఏజెన్సీలు ఇంటికి రావడం, ఫ్యామిలీ మీద వాళ్ళు కొద్దిగా అరుచుకోపడడం. సో ఇలాంటివి చేయకుండా ఉండడానికి చేస్తే ఇంకా చాలా మంచిది. ఎక్కువ అయితే క్రెడిట్ కార్డ్ గుడ్ వేలో వాడితే చాలా బెటర్ యూజెస్ వస్తాయని మా ఉద్దేశం.